ఆచంట ఎమ్మెల్యే శ్రీ రంగనాథరాజు చేసేవన్నీ అవినీతి దందాలు, చెప్పేవన్నీ శ్రీ రంగనీతులు అంటూ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, పితాని సత్యనారాయణ తీవ్రంగా ధ్వజమెత్తారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో వారు పాల్గొన్నారు. విద్యా సంస్థల సొమ్మును బొక్కేసిన వ్యక్తి రంగరాజనే ఆరోపించారు. జిల్లాలో రైస్ మిల్లర్ల ఆస్తులను కూడా రంగరాజే దోచుకున్నారని తీవ్ర ఆరోపణ చేశారు. ఇటువంటి వ్యక్తి ఆచంట నియోజకవర్గానికి అవసరమా అని ప్రశ్నించారు. ధన్యవాదాలు అర్పించుకుంటూ వీరికి కూడా స్వాగతం ఆంధ్రప్రదేశ్ తరఫున కూడా కూటమి తరఫున కూడా స్వాగతం అభినందనలు కూడా తెలియపరుచుకుంటా ఉన్నాం. ఈనాడు ఆంధ్ర ప్రజలారా, ఈనాడు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో అవినీతి మహారాజు రంగరాజుని ఇంటికి పంపించాలి. జగన్మోహన్ రెడ్డి యొక్క అవినీతి కూటమి ఇసుక దండ, సారా దండాన్ని అంతమందించాలని ఆలోచనతో జరుగుతున్న ఈ ఎన్నిక ఈనాడు ప్రపంచ దేశాల్లో మోడీ యొక్క మరి అధికారంతో భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచ దేశాల్లో నలుమూలల సాటి చెప్పి భారతీయుడు గర్వంగా బతకడానికి, భారతీయుడు గౌరవప్రదంగా ఈ ప్రపంచ దేశాల్లో మోడీ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో జరుగుతున్న సంపూర్ణ ప్రకారం అందరూ కూడా అభ్యర్థిస్తూ కనీసం అరగంటన్నా పడుతుంది. ఒక్క నిమిషంలో ఈ అవినీతి సామ్రాజ్య అధినేత పెద్ద మనిషి ముసుగులో చలామణి అవుతున్నా అవినీతి దందా కలిగినటువంటి వ్యక్తి ఈ శ్రీరంగనాథరాజు గురించి మాట్లాడాలి అంటే కనీసం నాకు గంట సమయం కావాలి మిత్రులు.